బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల అనంతరం లండన్ వెళ్లిన సీఎం జగన్ రేపు తిరిగి ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. రేపు ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు జగన్. రేపు ఉదయం 11 గంటలకు పార్టీ కీలక నేతలతో సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది. కౌంటింగ్ పై పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల అనంతరం లండన్ వెళ్లిన జగన్ రేపు తిరిగి ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. రేపు ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు జగన్. రేపు ఉదయం 11 గంటలకు పార్టీ కీలక నేతలతో సమావేశం కానున్నారు. కౌంటింగ్ పై పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల అనంతరం లండన్ వెళ్లిన జగన్ రేపు తిరిగి ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. రేపు ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్. వంశీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని ఈ రోజు లండన్ నుంచి పయనమవుతా ఉన్నారు. రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుకోనున్నారు. 6 ఆ ప్రాంతానికి నివాసానికి ఆయన చేరుకుంటారు. అయితే దాదాపు 10 రోజుల తర్వాత రెగ్యులర్ యాక్టివిటీస్ లోకి సీఎం జగన్మోహన్ రెడ్డి రాబోతా ఉన్నారు. రేపు ఉదయం 11 గంటలకు పార్టీ కీలక నాయకులతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతా ఉన్నారు. ఈ నెల 4వ తారీఖున కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలపైన పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. పోలింగ్ ముందు ఎన్నికల కోడ్ ఆ ప్రాంతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినప్పుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే ఎన్నికలు సాఫీగా జరిగేటట్లు లేవని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఈసీతో పాటు ఎన్డీఏ కూటమి విధానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. పోలింగ్ రోజు జరిగిన విధ్వంసాలు కావచ్చు, గొడవలు కావచ్చు, తర్వాత తరచుగా ఇదే ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ లో చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో కౌంటింగ్ సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. దాంట్లో భాగంగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రైనింగ్ క్లాసెస్ కూడా నిర్వహించింది. వరుసగా 2 రోజుల పాటు పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వాళ్ళందరికీ కౌంటింగ్ రోజు ఏ విధంగా వ్యవహరించాలి, అనుసరించి అమలు పరచాల్సిన అన్ని వ్యూహాలపైన కూడా వారికి దిశానిర్దేశం చేశారు. దాదాపు అంటే పోలింగ్ అయిన అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్లారు. 10 రోజుల పాటు కుటుంబ సమేతంగా లండన్ లో కొన్ని ప్రాంతాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గడిపారు. ఆ తర్వాత ఇంకా ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం బయలుదేరబోతా ఉన్నారు. మధ్యాహ్నం బయలుదేరి రేపు విజయవాడకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుకోనున్నారు. రేపు 11 గంటలకు పార్టీ కీలక నాయకులతో ఒక కీలక సమావేశం సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించబోతా ఉన్నారు. ఎన్నికల జరిగిన పరిణామాలు ఆల్రెడీ ఎన్నికల ముందు అంటే పోలింగ్ తర్వాత లండన్కి వెళ్లే ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీమ్ తో సమావేశం అయ్యారు. దాదాపు 151 స్థానాలతో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 22 ఎంపీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా ఉంది. వైసీపీకి వచ్చే ఫలితాలు చూసి దేశవ్యాప్తంగా షాక్ అవుతారని చెప్పి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దాంతో పాటు నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ కూడా చేశారు. 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఫోటో పెట్టి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. ఈ 5 ఏళ్లు ఎటువంటి మంచి చేస్తామో ఆ మంచిని మళ్ళీ కంటిన్యూ చేస్తామని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఒకవైపు గెలుపుకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు ఒక కీలక సమావేశం సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించబోతా ఉన్నారు. కౌంటింగ్ రోజు ఏ విధంగా వ్యవహరించాలనే అంశాలపైన సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. వంశీ, థ్యాంక్ యూ వినయ్.